అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికార పార్టీ అండతోనే బీఆర్ఎస్ పార్టీ అండతోనే తెలంగాణ జాగృతి ఉనికి ఉన్నది. అసలు బీఆర్ఎస్ లేనిది తెలంగాణ జాగృతి లేదు, అసలు ఉనికే లేదు, పార్టీ లేదు, కవిత లేదని బీఆర్ఎస్ ఇప్పుడు మీకు స్పష్టంగా ఒక మాట చెప్తాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క 2006లో తెలంగాణకు వచ్చిన తర్వాత జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితోని సంస్థ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. మేము డైరెక్ట్ కేసీఆర్ బిడ్డగా వచ్చేసి పార్టీలకు రాలేదే, కేటీఆర్ గారు లెక్క 2008వ సంవత్సరంలో డైరెక్ట్ వచ్చి సభ్యత్వం తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసినామా? మేము చేయలే కదా. మేము కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా తన ఉనికిని తను కాపాడుకోవాలి, తన అస్తిత్వాన్ని తను నిరూపించుకోవాలని కవితకు అనుకున్నది కాబట్టి తెలంగాణ జాగృతి ఆ రోజున పురుడు పోసుకున్నది. 2006 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో తిష్టవేసి ఉన్నటువంటి అనేక సమస్యల గురించి కవితక్క 1,00,000 కిలోమీటర్లకు పాదయాత్ర చేసింది. కేసీఆర్ గారికి ఈ ప్రాంతంలో ఎంత ప్రేమ అయితే ఉంటుందో, ఎంత వాత్సల్యం అయితే ఉంటుందో, ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఆయన ఎంత అవపోసన పడతాడో అదే స్థాయిలో కవితక్క అనేక అంశాల పట్ల, చరిత్రకారుల పట్ల, ఇక్కడ ఉన్న నవలాకారులు, రచయితలు, వాగ్మేయకారులు, కళాకారులు, ఇక్కడ ఉన్న సంస్కృతుల పట్ల మొత్తం కూడా తన అవపోసన పట్టుకొని ఈ ఎక్కడో మారుమూల ప్రాంతంలో దూరంగా పడవేసి ఉన్నటువంటి గిరిజన గూండు తండాలను కూడా పర్యటించేసి ఈ ప్రాంత సంబంధించిన సమస్యల గురించి తెలుసుకొని తర్వాత ఆ రోజు కేసీఆర్ గారు నిజామాబాద్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ చేసింది అక్కడ ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను. అదేవిధంగా నువ్వు ఆడ ఉంటే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఒకసారి మనం క్లీన్ స్వీప్ చేస్తాం బిడ్డ, నీకు అవకాశం ఇస్తాం, నువ్వు పో అని చెప్పేసి సారో ఇచ్చినటువంటి అవకాశాన్ని గౌరవంగా స్వీకరించి ఆ రోజు పోటీ చేసినాం. అప్పటికి మేము రాజకీయాలకు రావాలనేటువంటి విషయంలో అక్కగారు చాలా వైరుధ్యంతోనే ఉన్నారు. అయినప్పటికీ సార్ ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఆ రోజున మనం స్వీకరించేసి మేము పోటీ చేసినాం, అత్యధిక మెజార్టీతో గెలిచినాం. ఇలా మేము డైరెక్ట్ రాలేదే, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని బీఆర్ఎస్లో కేసీఆర్ కూతురుకు రాలే. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఎప్పుడు మా పైన కేసీఆర్ షాడో లేదు. కవితక్క కేసీఆర్ షాడో లేకుండానే ఎదిగింది. కానీ తండ్రిగా తనకు పుట్టినటువంటి కుమార్తె కాబట్టి కేసీఆర్ కూతురు అనేటువంటి అన్నారు. నేను ఇంకో సందర్భం ఉదాహరణ చెప్తా. ఈ ప్రాంతంలో షర్మిల వచ్చింది, షర్మిల వచ్చి పార్టీ పెట్టింది. ఈ ప్రాంతం కాకపోయినా షర్మిల వచ్చి పార్టీ పెట్టింది. ఈ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో చేసిండు కాబట్టి వాటన్నిటిని తీసుకొని రాజన్న రాజ్యం మళ్ళీ స్థాపిద్దామని చెప్పేసి నేను మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, మీ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల అని చెప్పేసి ఆయన పేరు ముందు పెట్టుకొని తర్వాత ఆమె పేరు చెప్పుకునేది. ఏ రోజన్నా మేము కేసీఆర్ గారి పేరు చెప్పుకున్నామా? ఏ రోజు మాట్లాడలే. మా సంబంధించినటువంటి ఫ్లెక్సీస్ కానీ, మా ఎజెండాలా కానీ ఎక్కడ కూడా కేసీఆర్ సంబంధించినటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభావం అనేటువంటి ఎక్కడ లేదు. ప్రస్తుతం కూడా మేము ఎక్కడ కూడా సార్ సంబంధించినటువంటి వాడుకోవట్లేదు.